హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 28th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 76 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చి 22,198. నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ లో ఉంది టాటా మోటార్స్. 2.75% పెరిగింది. 962 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, సిప్లా, టాటా స్టీల్, M&M, L&T ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ చూస్తే టాప్ లో ఉంది ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. 2.39% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత కాంకర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, దివి స్లాబ్ ఇవన్నీ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. 46,588 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.8%, తర్వాత ఫెడరల్ బ్యాంక్ 1.7%, ఏయూ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్ లో ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.19% మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిఎఫ్సి, బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ అవర్లీ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు కొంచెం లోయర్ లెవెల్ నుంచి రికవరీ వచ్చింది. మార్కెట్ లో లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ రికవరీ వచ్చింది. మనం గతంలో అనుకున్న వీక్లీ పివోట్, లాస్ట్ వీడియోలో అనుకున్నాం వీక్లీ పివోట్ కొంత టెక్నికల్ సపోర్ట్ ఉన్న లెవెల్ ఇది. సో నిన్న ఆల్మోస్ట్ దీని దగ్గరలోనే క్లోజ్ అయింది. సో ఈ రోజు దానిపైన మంచి సపోర్ట్ తీసుకుంది. క్లోజింగ్ వచ్చి 22,198. సో పెద్దగా లెవెల్స్ లో మనకు చేంజ్ ఏం లేదు. ఇప్పుడు కూడా ఇమీడియట్ సపోర్ట్ 22,128, దాని తర్వాత 22,075 ఇవి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. వన్స్ 2275 బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ మంచి డిమాండ్ ఏరియా ఉంది. ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు మనకి. సో 21,875 అండ్ 21,940 ఇది మంచి డిమాండ్ ఏరియా. అండ్ ఇప్పుడు మన కీ లెవెల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 21,650 మనం గతంలో అనుకున్న కీ లెవెల్. సో ఇప్పుడు ఇది కీ లెవెల్ 21,940 మన కీ లెవెల్ అవుతుంది. సో 21,940 మన కీ లెవెల్ కింద ఉంటుంది. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. అండ్ ఇంకొకటి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ దిస్ లెవెల్ దగ్గరే ఉంటుంది. 21,940 దగ్గరే ఉంటుంది. హయ్యర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ఇమీడియట్ 22,250 అండ్ 22,300 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,500 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ అవర్లీ చార్ట్. ఇక్కడ లాస్ట్ టైం కూడా అనుకున్నాం 46,300 దగ్గర మనం టెక్నికల్ గా సపోర్ట్ ఉందని. ఆల్మోస్ట్ ఈ రోజు ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని 46,588 దగ్గర క్లోజ్ అయింది. సో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది ఈ రోజు. రాబోయే రోజుల్లో కూడా రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసి మనకి మంత్లీ ఎక్స్పైరీ. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ 46,750, దాని తర్వాత 46,830 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ అగైన్ మనకి 48,300 సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. మనకి కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 46,080. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో మనం ఎక్స్పైరీకి దగ్గరలోకి వచ్చాం. జనరల్ గా ఎక్స్పైరీ దగ్గర వచ్చినప్పుడు మనం లాంగ్ బిల్డ్, షార్ట్ బిల్డప్ స్టాక్స్ కన్నా కూడా రోల్ ఓవర్ స్టాక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. హైయెస్ట్ రోల్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది, ఏ స్టాక్ లో హైయెస్ట్ రోల్ ఓవర్ జరుగుతుంది, రోల్ ఓవర్ తో పాటు ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంది, ఈ పారామీటర్స్ తీసుకొని మనం స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ రోల్ ఓవర్ లో చూస్తే మనకి ఇండస్ టవర్ 76% రోల్ ఓవర్ జరిగింది. అదేవిధంగా గ్లెన్మార్క్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్తి, యూపీఎల్, ఆర్బిఎల్ బ్యాంక్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్, బంధన్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా కొంత రోల్ ఓవర్ ఫిగర్స్ బాగా ఉన్నాయి. సో ఈ స్టాక్స్ నుంచి మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ కి. సో ఇప్పుడు రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్, గోద్రెజ్ సిపి. గోద్రెజ్ సిపి ఒక డిసెంట్ మొమెంటం కనపడుతుంది. ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ రోజు కూడా మంచి సపోర్ట్ తీసుకుంది డే టైంలో అరౌండ్ 1244 దగ్గర. ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,310 దగ్గర ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూస్తే ఇది ఒక డీసెంట్ ర్యాలీ
ఈ ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ తర్వాత ఎక్స్టెన్షన్. ఇప్పుడు 1310 1320 ఇది కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ లెవెల్స్ లో. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్ గా. సో ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అయినా సరే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ మాత్రం ఈ ప్రీవియస్ లో కన్నా కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి 1215. సో ఈ లెవెల్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఈ లెవెల్ ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని ఇట్లా మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది గోద్రేజ్ సిపి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో టాటా మోటార్స్ లో ఈ రోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 950 లెవెల్ ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది. సో మనం నిన్న అనుకున్న స్టాక్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అది కూడా ఈ రోజు చూస్తే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్. నిన్న బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉందనుకున్నాం, ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. సో ఈ స్టాక్ ఆల్రెడీ ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో కొంచెం చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే మూమెంట్ మాత్రం స్ట్రాంగ్ ఉంది, ర్యాలీగా వెళ్ళింది. ఒక చిన్న కరెక్షన్, మళ్ళీ కొంత ప్రైస్ ఇక్కడ కొంత డ్రాప్ అయింది ఈ రిజెక్షన్ దగ్గర. సో ఏదైతే సప్లై ఏరియా ఉందో అక్కడ 2 times టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్ గా ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్ గా క్రాస్ ఓవర్ చేసింది 950 లెవెల్ ని. సో ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత దీంట్లో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూస్తే లెవెల్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ర్యాలీ, ఈ కరెక్షన్. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 969, తర్వాత 990, 1000. సో ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో దీంట్లో మనకి జనరల్ గా 990 కానీ 1000 కానీ మనం ఒక ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే 930 వీక్లీ పివోట్ లెవెల్ ఇది. సో ఈ వీక్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితేనే దీంట్లో ప్రాబ్లం రావచ్చు. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు. నిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ డోజీని బ్రేక్ చేసింది అప్ సైడ్ అండ్ మొమెంటం స్ట్రాంగ్ ఉంది, వాల్యూమ్ తో పాటు ట్రేడ్ అయింది. సో దీన్ని ఇట్లాంటి స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.